ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. నేను 1 వీక్ నుంచి చేద్దామనుకుంటున్నాను. అందరూ ఫోన్లు చేసి ఏంది అక్కడ సంగతులు ఏంటి, అసలు ఏం జరుగుతున్నారు, రోజుకి ఒక డెసిషన్ జరుగుతుంది, ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే నేను అదే చెప్దామనుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే లైక్ H1B ద్వారా వచ్చిన వాళ్ళకే ప్రాబ్లం అంటే నేను కంప్లీట్గా ప్రాబ్లం అని చెప్పను. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, గ్రీన్ కార్డ్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, సిటిజన్షిప్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కంపెనీ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మోస్ట్లీ ప్రాబబ్లీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందరే సర్టెన్ టైం ఇస్తారు కాబట్టి వాళ్ళు మంచి జాబ్కి మూవ్ అవుతారు, లేదంటే తిరిగి వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎలా ఎవరు వస్తుంది, H1B వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకునేది ఏంటంటే వాళ్ళ దేశీయస్తులు ఇక్కడ ఎక్కువ ప్లేస్ అవ్వాలి. ఆ ప్లేసుల కోసం వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ హై శాలరీస్ పెంచేశారు. ఇప్పుడు $1,20,000 పర్ యానం ఏదో పెట్టినట్టున్నారు. సంబడి టోల్డ్ $1,50,000 పర్ యానం. ఆ శాలరీకి ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళే ఇక్కడ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషను. ఎందుకంటే చాలామంది తెలుసు కదండి, కొంతమంది డ్రీమ్స్తో వస్తారు, కొంతమంది మనీ కోసం వస్తారు. సో డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ H1B వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది మూమెంట్లో తెలుస్తుంటుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ ఇయర్ H1B పిక్ అయ్యి వీసా స్టాంపింగ్ వేసుకొని అమెరికాకి రావాలని రెడీగా ఉంటారో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫో మంచిగా గమనించండి. మీకు ఇండియాలో కంటే అమెరికాలో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, బెటర్ శాలరీ ఉంటుంది, కెరియర్లో మంచిగా అవుతారు అనుకుంటేనే ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అది కాకుండా ఒక డ్రీమ్ ఉందనో ఒక థాట్ ఉందనో అక్కడ ఆప్షన్ వదిలేసి ఇక్కడికి వచ్చి బాధపడడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నా అంచనా కాదు, రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ మేము ఇక్కడ అందరం షేర్ చేసుకుంటున్నాము, చూస్తున్నాము ఒకరికొకరు ఇలా చెప్పుకోబట్టే నాకు ఆ చిన్న సజెషన్ మీకు పాస్ చేయాలనిపించింది. సో కొంచెం ఆలోచించుకొని స్టెప్ వేయండి.